హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇవాళ మనం ఒక స్పెషల్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారెవరంటే రిటైర్డ్ ఏఎస్పీ పోలీస్ ఆఫీసర్ గారు, అలాగే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ వ్యవస్థాపకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రజెంట్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, వారు పార్టీ స్థాపించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. ఓకే సార్, మీరు పార్టీ స్థాపించారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2021 మార్చ్ నా ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చాను, అంటే వాలంటరీ రిటైర్మెంట్. ఓకే. దాని తర్వాత నేను పార్టీ స్థాపించాను. 2022 ఫిబ్రవరి 24 నాడు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లాంచ్ చేశాం. ఓకే. దాదాపుగా 2 years అయిపోయింది. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్ తెలంగాణలో, అప్పుడు మీరు పోటీ చేశారా? పార్టీ గురించి నేను ఎక్కడ విన్నట్టు లేదు, అందుకని. కొత్త రాజకీయ పార్టీ కాబట్టి ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే పోటీతత్వం ఎక్కువ. అవును. ప్రజల దగ్గర ప్రజలతో ఎక్కువగా కలిసి ఉంటేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. కొత్త రాజకీయ పార్టీ కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కానీ భయపడకుండా ముందుకు వెళ్తేనే వాళ్ళు రాజకీయాల్లో ఎదగగలరు. సార్, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీ పోలీస్ ప్రొఫెషన్ దగ్గరికి వెళ్దాం. మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, అందులో మీకు నచ్చింది ఏంటి? నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో నేను ఎంజాయ్ చేస్తాను, కరప్షన్లో ఎంజాయ్ చేయను. డ్యూటీ నియమ నిబంధనలు పాటించని వాళ్ళ మీద ఇంప్లిమెంటేషన్ చేయడంలో నిజంగా నేను ఎంజాయ్ చేస్తాను. కానీ చాలామంది ప్రజలకు బ్రతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం తప్పని పరిస్థితులలో కొన్ని వైలేషన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద విశ్వాసంతో ఉండరు, అవిశ్వాసంతో ఉండరు. పోలీసు వాళ్ళంటేనే ముందు నమస్కారం సార్ చెప్తారు, వెనక్కి పొంగనే తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దీనికి ఒక రీజన్ అని చెప్పలేం, చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా అన్ని సంస్థలలో కన్నా పోలీస్ సంస్థ ప్రజలలో ఎక్కువగా ఉంటుంది, ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా పోలీసు వాళ్ళను బదనాం చేయడంలో అది కామన్. అదే సార్, అంటే ఇప్పుడు మీకు నచ్చిన అచీవ్మెంట్ ఏంటి? మీరు ఈ పోలీసు వృత్తిలో ఉన్నారు కదా అన్ని సంవత్సరాలు, అందులో మీకు నచ్చిన అచీవ్మెంట్ ఏంటి? నేను ఇది చేశాను, నా విధికి నేను న్యాయం చేసిన అన్నట్టు. న్యాయం చెయ్యొచ్చు, కానీ నాకు అందులో పోలీసు సంస్థలో ఇష్టం లేకనే కదా దానికి నేను విఆర్ఎస్ ఇచ్చి బయటకు వచ్చాను. ఓకే. అంటే మీకు ఇది చెయ్యాలి అని ఉన్నా మీరు చేయలేకపోయే వాళ్ళ? ఇది చెయ్యాలని ఉన్నా చేయలేకపోవడం అనే దానికి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని మనం కాదని చేయనీకే వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే ఆ రూల్ అలాగే ఉంటుంది, ఆ సిస్టమ్ అలాగే ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛా స్వతంత్రాలు అనేటివి కొంతవరకు. అంటే పై అధికారులు అడ్డుపడతారా సార్? వద్దు అని అధికారులకు కూడా సంబంధం ఉండదు, రికమెండేషన్స్ అని అవి అంటారు. కానీ ఎవరే కానీ తప్పు చేయనంత వరకు పై అధికారి కూడా ఏమి అనలేడు. ఇక మన యొక్క మానసిక స్థితిని ఆధారం చేసుకొని దానికి మనం న్యాయం చేయడం జరుగుతుంది. మనము వీక్గా ఉన్నామనుకో, మనం ప్రతి దానికి లొంగిపోతున్నాం అనుకో, అప్పుడు మనం డ్యూటీ సక్రమంగా చేయలేం. మనము పర్ఫెక్ట్గా ఉంటే ఆ డ్యూటీ పర్ఫెక్ట్గా చేయొచ్చు. అది. ఓకే. సరే, అంటే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఒక్క నిమిషం చెప్పండి. ఓకే. నాది ప్రస్తుతము యాక్చువల్గా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పర్వతాయపల్లి గ్రామం నుంచి 1980లో హైదరాబాద్ వచ్చాను. దేనికోసం వచ్చానంటే చదువు కోసం వచ్చాను. ఆ తర్వాత ఉద్యోగం గురించి, ఈ 2 విషయాల గురించి హైదరాబాద్ రావడం జరిగింది. నేను 1989లో నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఎందుకు సార్ మరి వాళ్ళని పోలీసులను చేయలేదు? నాకు పోలీస్ అంటే ఇష్టం ఉంటే నేను విఆర్ఎస్ తీసుకునేటని కాదు కదమ్మా. అందుకనా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? అరే మా డాడీ పోలీస్ కదా, మేము కూడా. వాళ్ళకు కూడా ఎందుకు ఇంట్రెస్ట్ అనేది ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళని నేను కొంత దూరం పెట్టడం జరిగింది.
పోలీసుకు కొంత దూరం పెట్టాను. వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలకు నేను అడ్డు చెప్పలేదు. ఓకే. ఇంకా లోనికి వెళితే నాకన్నా మా మిస్సెస్కు వాళ్ళ అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేవాళ్ళు. దాని కారణంగా వాళ్ళు పోలీసులో కాకుండా ప్రస్తుత ట్రెండ్ ఏ విధంగా ఉందో దానికి అనుకూలంగా వాళ్ళు ముందుకెళ్ళారు. ఓకే సార్, ఇప్పుడు నాకు ఫస్ట్ మనం పోలీస్ వ్యవస్థ గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత పార్టీ విషయాలకు వెళ్దాం. అంటే నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినాయి తెలంగాణలో. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి అనగా ఒక 1 month మొత్తం డబ్బులు పంచడం, బిర్యానీలు, మందు బాటిళ్ళు అంటే బహిరంగంగానే జరుగుతాయి. పోలీసులు ఉన్నా ఏం చేయలేరు. అసలు ఎందుకు ఏం చేయలేరు? వాళ్ళ చేతుల్లో అన్ని అధికారాలు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఏం చేయలేరు? ఎవరికి భయపడతారు? అసలు అది తప్పు కదా, ఏంటిది అసలు? ఏది తప్పు ఏది ఒప్పు? ప్రజలకు ఏం కావాలో అది ఎన్నికనే సంస్థలు ఉంటాయి. ప్రజలకు ఇష్టం లేనిది, ప్రజలకు అనుకూలంగా లేనిది, ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల హక్కులకు భంగకరంగా ఉండేది, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, నేను అదే అడుగుతాను. అధికారులైనా పాలకులైనా అది ప్రజలకి. ఇప్పుడు అధికారులైనా పాలకులైనా ఎవరి కోసం వచ్చారు, దేనికోసం వచ్చారు? ప్రజల కోసం వచ్చారా, లేకుంటే వాళ్ళ కోసం వాళ్ళు వచ్చారా? సార్, వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాస్తవానికి ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు ఉన్నారు కాబట్టి అన్నీ వచ్చాయి. ప్రజలు లేకపోతే ఏది రాదు. రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే ప్రజల కోసమే వస్తారు. ప్రజలు ఉన్నారు కాబట్టి వచ్చినాయి. ప్రజలు ఉన్నారు కాబట్టి సంస్థలైనా ఆవిర్భవించాయి, వ్యవస్థలైనా కానీ ఎందుకు ఆవిర్భవించాయి అంటే ప్రజలు ఉన్నారు కాబట్టి. వాటి యొక్క ఆవశ్యకత, వాటి అవసరం ఉంది కాబట్టి ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకు తాగడం ఇష్టం అనుకుందాం. డిపార్ట్మెంట్లో తాగి డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. అయితే సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది తాగట్లేదు? వ్యసనము చెడు అలవాటు. ఫస్ట్ అధికారుల మీద, పాలకుల మీద అలాంటి వాటిని ప్రయోగించాలి. అధికారుల మీద, పాలకుల మీద ప్రయోగించకుండా ప్రజల మీద ప్రయోగిస్తే అన్ని అనర్థాలు వస్తాయి. అంటే నేను అనేది ప్రజల మీద కాదు సార్. ఇప్పుడు అధికారులే ఇప్పుడు వాళ్ళ కింద కార్యకర్తలతోని డబ్బులు పంపించడం కానీ ఇట్లాంటివి అన్ని చేస్తారు కదా ఓట్ల కోసం. అట్లాంటి వాళ్ళని పోలీసులకు తెలిసి కూడా వాళ్ళని పట్టుకోరు, శిక్షించారు. ఎందుకు? ఎక్కడికి వస్తున్నాను, దానికి మూలాలు ఎక్కడ ఉన్నామని నేను చెప్తున్నాను. పైసలు పంచుతున్నారు దేనికోసం? ఆధిపత్యం కోసం, అధికారం కోసం, పెత్తనం కోసం. ఇప్పుడు సంస్థలు అన్నీ, ఇప్పుడున్న వ్యవస్థలు, సంస్థలు అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాయి కావు. కాబట్టి ఇవి ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఏ సంస్థ అయినా సరే అందులో పనిచేస్తున్న వాళ్ళు నీతివంతంగా, ధర్మబద్ధంగా ఉంటే మీరు చెప్పిన డబ్బు పంచడం, ఈ ఎలక్షన్స్ ముందు మందు పంచడం అనేటివి జరగవు. జరుగుతున్నాయంటే అవినీతి ఉన్నట్లు. ఎవరి దగ్గర అవినీతి ఉన్నట్లు? ప్రజల దగ్గర ఉంది, అధికారుల దగ్గర ఉంది, పాలకుల దగ్గర ఉంది. అందరూ అవినీతి పరులే. కాబట్టి ఇక వాటిని ఆపడం సాధ్యపడదు. అవి ఆగాలి అంటే సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళైనా నీతివంతులుగా ఉండాలి, లేకుంటే ప్రజలైనా నీతివంతులుగా ఉండాలి. ఇద్దరు పొల్యూట్ అయిన తర్వాత ఇవి ఎవరు ఆపుతారు? ఆపాలనుకునే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంత? 0.1% కూడా లేదు. మిగతా 99 మంది వాటికి అట్రాక్టివ్ అవుతున్నారు కదా. అలాంటప్పుడు ఎవరు కంప్లైంట్ ఇస్తారు? పోనీ మీరు ఇవ్వగలరా కంప్లైంట్? మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ధైర్యం ఉందా? దాని తర్వాత జరిగే పర్యవసానాలకు మీరు ఫేస్ చేయగలరా? దాని తర్వాత ఎన్నో పర్యవసానాలు ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తి ప్రస్తుత సమాజంలో ఎవరికి ఉంది? పైకి మాత్రం అందరూ చాలా బాగా మాట్లాడతారు, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అది మాకు సంబంధం లేదు, చెప్పేంత వరకే అని అంటారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకుందాం, విద్యాలయాల్లో ఉన్నారనుకుందాం, వైద్యాలయాల్లో ఉన్నారనుకుందాం.
వాళ్ళు ఇతరులకు చెప్పనీకనే పనికి వస్తారు, కానీ వాళ్లకు ఆచరించనీక దగ్గరికి వచ్చేసరికి ఇది మాకు కాదు, మాకు సంబంధం లేదు, మా వల్ల కాదు అని అంటారు. ప్రస్తుత సమాజం ఆ స్థితిలో ఉంది. కాబట్టి వీటినన్నిటిని మార్చనీకనే ఇవన్నీ ఆలోచించాను. మీరు ఇప్పుడు ఏదైతే లాజిక్గా మీరు మాట్లాడారో ఎందుకు ఆగట్లేదని, వీటినన్నిటినీ అర్థం చేసుకొని సంస్కరించి ప్రక్షాళన చేసి శిక్షణకు గురి చేసేది ఉంది. ఇది ఒక్క రాజకీయాల ద్వారానే జరుగుతుంది. ఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా జరగదు, ఏ వ్యవస్థ ద్వారా జరగదు. ఒక్క రాజకీయ వ్యవస్థ ద్వారానే ఇదంతా మార్పు వస్తుంది. కావున డిజైన్ రాంగ్ ఉంది, రూపకల్పన రాంగ్ ఉంది. కాబట్టి రూపకల్పన పర్ఫెక్ట్ రూపకల్పన చేద్దామని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఓకే. ఇంత త్వరగా మార్పు రావాలంటే సాధ్యపడదు. కానీ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి మార్పును. అందులో మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరైతే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు వాళ్ళు బలిదానానికి కూడా సిద్ధమై రావాల్సి వస్తుంది. లేదు ఊరికే థియరీ పరంగా వస్తున్నానంటే అది మళ్ళీ సాధ్యపడదు. అది ప్రాక్టికల్గా కూడా వాళ్ళు అన్నిటికీ సిద్ధమై వస్తేనే సమాజంలో నీతి అయినా ఆదర్శమైన ధర్మమైన స్థాపించే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. అది దాంట్లో పసలేదు. అంతేనా? పసలేదు. అది ఎందుకు ఆగట్లేదంటే వాడికి ఇష్టం ఉంది, తాగుతున్నాడు. మీకు ఇష్టం ఉంది, నాకు ఇది కావాలని మీరు రికమెండ్ చేస్తున్నారు. అంటే అట్లా పంపిణీ చేయడం అనేది నేరం కదా సార్. నేరం అని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నారు ఏందనేది ఒక చిన్న డౌట్. ఏమి చేయలేకపోతున్నారు అనేది ఎవరు చేయాలి? సంస్థలు చేయాలనా, ప్రజలు చేయాలనా? ప్రజలు కాదు సార్, పోలీసులు అంటున్నా. పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు చెకింగ్ జరిగింది. ఇప్పుడు రోడ్ల పైన కానీ మెయిన్ పాయింట్స్ ఆ ఏరియాల దగ్గర పోలీసులు అందరూ ఉండి చెకప్ చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కూడా బ్యాగ్స్ చెక్ చేయడం, అదంతా అంటే పర్ఫెక్టే జరిగింది, అంతే జరిగింది. కానీ ఇట్లా చిన్న పంచడం అనేది ఎందుకు వచ్చింది? పోలీసులు పర్ఫెక్ట్ ఉంటే అక్కడ మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్, కానీ బయట మాత్రం మళ్ళీ జరిగింది అంటున్నా. అది ఉంది, ఎందుకు జరిగింది ఇక్కడ అంటున్నా సార్. అది అందులో పోలీస్ వాళ్ళ పాత్ర ఉందా అంటే? అదే సార్ నాకు తెలియదు. పోలీస్ వాళ్ళ పాత్ర ఉందా? పోలీస్ వాళ్ళ పాత్ర లేదు. లేనప్పుడు మరి పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే? ఇప్పుడు సార్ కొంతమంది ప్యాషన్ కొద్ది వస్తారు, అరే నేను ఎక్కడ నేరం జరిగినా నేను చూడలేను అని. ఇప్పుడు మీరు ప్యాషన్ వల్ల వచ్చిరా, కోరిక వల్ల వచ్చిరా, లేదంటే అనుకోకుండా ఒక రాయేస్తే మీరు పోలీస్ అయినలా? ఓకే, నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. అవును. ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక ఇన్సిడెంట్ అయింది, దానికి బాధ్యత నేనా? మీరు కాదు సార్. ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళ గురించి దగ్గరికి వస్తున్నా. పోలీసు వాళ్ళు ఒక దగ్గర చెక్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు చెక్ చేసిన ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒక ఇన్సిడెంట్ అయింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళదే. ఎవరు? పోలీసులు ఉంటారా? ఉంటే పోలీసులు ఉన్నా లేకపోయినా అంటే ఒకవేళ సమాచారం అందిన వెంటనే తొందరగా వెళ్ళడం చేయడం అయితే చేసుకోవాలి కదా. ఇదంతా ఏంటంటే పై ఆలోచనలు మాత్రమే. మనము నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే అందరిది తప్పుంది. సో వాస్తవానికి పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంది, దాన్ని ప్రజలను నమ్మొచ్చు, తప్పుదారి పట్టించొద్దు అని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అది సరే మెయిన్ నాకు కావాల్సిన ఆన్సర్ అది. మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ప్రజలు నమ్మని పరిస్థితులు లేదు. ఫస్ట్ పోలీస్ అనగానే సెల్యూట్ చేయడం, మళ్ళీ వెనక పోయిన తర్వాత వీళ్ళు డబ్బు కోసమే, అట్లాంటి వాదన అయితే ఒకటి ఉంది కదా, దానికి ఆన్సర్ ఇప్పుడు మనకు దొరికింది. సరే, ఇప్పుడు మనం పార్టీ విషయానికి వద్దాం. ఇప్పుడు మీలాగా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా, అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్ సత్తా, ఇటు జయప్రకాష్ కానీ, ఇటు ఇంకొకరు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. బట్ వాళ్ళు లీడ్ చేయలేకపోతున్నారు. మరి సేమ్ వాళ్ళలానే ఇప్పుడు మీరు కూడా మీ ఆలోచనలు బాగున్నాయి, మీ ఆశయాలు బాగున్నాయి, అంతా బాగుంది, కానీ దానికి బలగం కూడా కావాలి కదా. మరి బలగం ఉందా సార్ మీకు ఇప్పుడు మీ పార్టీకి? ఎందుకు లేదని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు సార్? ఉందా అని అడుగుతున్నా ఇప్పటి వరకు. ఓకే, నాకు నచ్చినాయి సార్. మేబీ నేను ఒక సభ్యురాల్ని కావచ్చు, నేను ఒక కార్యకర్తని కావచ్చు మీ దగ్గర. మీరు చెప్పినట్లు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. ఆయన శక్తికి తగ్గట్లుగా ఆయన ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు.
ఆయన ఆల్రెడీ ఉన్న పార్టీని టేక్ ఓవర్ చేసుకున్నారు. అది ఆ పార్టీ నాకు తెలిసి 35 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే తెలంగాణలో ఒక పర్ఫెక్ట్ లీడర్ లేరని ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇక నా గురించి వస్తే అన్ని రాజకీయ పార్టీలను చూశాను. అందులో ఏదో ఒక లోపం కనబడ్డది. లోపం అంటే ఆత్మీయతలు లేవు, అందులో అహంకారం కనబడుతుండేది. నేతల మధ్య నేతలలో లో నేతల మధ్య కాదు, నేతలలో ఓకే అహంకారం ఉండేది. అది ప్రజలకు ఎలాంటి ఉపయోగకరంగా ఉండదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ప్రేమ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, సత్యము విశ్వాసము, ఈ రెండు ఎక్కడైతే ఉంటావో అక్కడ ప్రేమ ఉంటుంది. ప్రేమ మనం చూస్తున్న రాజకీయ నాయకులలో లేదు. వాళ్లకు కావాల్సిందల్లా ఆధిపత్య పౌరు, అధికారము, రాజ్యాధికారము. మావాడికి రాజ్యాధికారం రావాలి అనే ఒక అహంకారపూరితమైన అసూయతో వాంఛలతో వస్తున్నారే కానీ అరే సమాజానికి మనం మంచి చేద్దాం, సమాజంలో ఉన్న ప్రజలు కూడా మన కుటుంబ సభ్యులే, ప్రజలే కాదు ప్రజలతో పాటు నివసిస్తున్న అన్ని జీవరాశులు కూడాను మన కుటుంబ సభ్యులే అనే ఒక మంచి ఉద్దేశంతో ఏ రాజకీయ నాయకులు నాకు కనపడలేదు. కాబట్టి ఒక సక్రమ మార్గాన్ని అందించేందుకు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి నేను రావటం జరిగిందమ్మా. ఓకే సార్, మీరు వచ్చిన విధానం చెప్పారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి. కరెక్ట్. అప్పుడు ప్రజలకు కావాల్సింది డబ్బే. ఎవరు డబ్బు పంచుతారో, ఎవరు ఎక్కువ ఏం చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడతాయి. చెప్తున్నా సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలని ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమ పథకాల గురించి ఎక్కువ ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడుంది, వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడుంది అధికారంలో. మరి రేపు ఫ్యూచర్లో ఇప్పుడు మీ మేనిఫెస్టోలో అంశాలను చూసుకుంటే దాంట్లో సంక్షేమ పథకాలకు సంబంధించింది ఏం లేదు, ఉన్న ప్రభుత్వాన్ని మార్చుతా అన్న అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అవి చదువుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ అర్థమవుతాయి సార్, బాగున్నాయి, నచ్చినాయి, కరెక్టే, ఇవన్నీ ఈ వ్యవస్థ కరెక్ట్ లేదు, దీన్ని కరెక్ట్ చేస్తా అన్నారు అనేవి మాత్రం బాగున్నాయి. కానీ ఇప్పుడు కొంతమంది జనాలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కువ, ఏవి ఫ్రీ వస్తాయా, ఎవరేవి ఫ్రీ ఇస్తారా, వాళ్ళకే ఓటేద్దామన్న ఆలోచనలోనే ఉన్నారు. ఇంకా మరి మీకు వస్తాయి అంటారా? ఇంతకు మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్. ఇంతకు సంక్షేమ పథకాలు అంటే ఏంటివి? ఉచిత పథకాల? ఉచిత పథకాలను సంక్షేమ పథకాలు అనలేము. ఉచిత పథకాలు ఏంటివంటే ప్రజలను సోంబేరులుగా చేయనీకి ఉపయోగపడేటివి ఉచిత పథకాలు. అవును అవును, కానీ అవిటికే కదా సార్, అవి ఎవరైతే వాటిని ఉచిత పథకాలు అన్నారు, వాటిని సంక్షేమ పథకాలు అనకూడదు. ఉచిత పథకాలు మీరు దాన్ని తప్పుగా వాడు తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మనము నిజమని అనుకుంటున్నాము, అది నిజం కాదు, అబద్ధము. అబద్ధాన్ని నిజంగా వాళ్ళు భ్రమింప చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అది సంక్షేమ పథకాలు కానే కావు, ఉచిత పథకాలు ప్రజలను ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేసే పథకాలవి. వాటి వల్ల సమాజానికి ఉపయోగం లేకపోగా సమాజం ధ్వంసం అవుతుంది. అదే సార్, అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు ఉచిత పథకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ కానీ, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎవరు అడిగారు? ఫ్రీ బస్ కావాలని మహిళలు అడిగారా? అడగలేదు. అడిగినప్పుడు దాన్ని సంక్షేమ పథకం అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళెవరు డిసైడ్ చేయనికే? మరి అలా వాళ్ళు సమాజాన్ని ధ్వంసం చేయనీకి వస్తున్నప్పుడు ప్రజలకు తెలియదు. అయితే ఇక్కడ ఒకటి మీకు చెప్తాను. ఏం చెప్తానంటే, తన సంతానాన్ని సరిగ్గా పెంచలేని తల్లిదండ్రులను తప్పు చేసినట్లుగాను, నేరం చేసినట్లుగాను భావిస్తే, సమాజంలోని ప్రజలను కూడా సరిగ్గా చూడలేని ప్రభుత్వాలు కూడా నేరం చేసినట్లుగాను,
తప్పు చేసినట్లుగానే భావించాలి. కాబట్టి సమాజానికి మంచి చేస్తామని వస్తున్న వాళ్ళు ఎవరు మంచి అనే పదం యొక్క అర్థాన్ని చెడగొట్టారు. వాళ్ళకు మంచి తెలియటం లేదు, చెడు తెలియటం లేదు. అవును. ప్రజలేంటి? పిల్లలతో సమానం. సమాజంలో ఉన్న ప్రజలు రాజకీయ నాయకులకు పిల్లలతో సమానం. అది వాళ్ళు మర్చిపోయి రాజ్యాధికారం అని, ఆధిపత్య పోరని, అధికారం అని వస్తున్నారే కానీ వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులు కాదు. రాజకీయం అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు వీళ్ళు. ప్రజల యొక్క శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోపిడీ చేయనికే వచ్చిన ముసుగు దొంగలు. ముసుగు అంటే రాజకీయం అనే ముసుగు వేసుకొని వచ్చిన వాళ్ళు. వీళ్ళను రాజకీయ నాయకులని నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పవిత్రమైన కార్యము. రాజకీయం అనేది రజోగుణం నుంచి వచ్చింది. రజో అంటే కోరిక, సాంస్క్రిట్ వర్డ్. దీని గురించి చాలా మనము కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్తే కానీ అరే కరెక్ట్ కదా, ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ వ్యవస్థాపకుడు చెప్తున్నది నిజంగా రాజకీయం అనేది రజోగుణం నుంచి వచ్చింది కదా. రజో అంటే కోరిక. కోరికలను ఎవరైతే అదుపు చేస్తారో, కోరికలను ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో వాళ్ళే రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు. అంటే ప్రజలు ఏంటి? కోరికలు. వాళ్ళకు ఏది కావాలంటే అది అడుగుతూ ఉంటారు. వాళ్ళకు ధర్మబద్ధమైన కోరికలను తీర్చే వాళ్ళే రాజకీయ నాయకులు. నాకు తాగుడు అలవాటు ఉంది, నేను 10 మందితో మ్యారేజ్ చేసుకుంటాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు అది ఇవ్వు అని ప్రజలు అడిగినంత మాత్రాన రాజకీయ నాయకులు ఇవ్వకూడదు. ఎట్లా? తల్లిదండ్రుల పాత్రను పోషించాలి వీళ్ళు. అది పోషించట్లేదు. ఎందుకు పోషించట్లేదు అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళు వచ్చింది ఎందుకు? శరీరాన్ని సుఖపెట్టుకోనికే. వాళ్ళ పరువు, ప్రతిష్ట, ప్రశంస, పేరు, వాటి కోసమే వస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళని రాజకీయ నాయకులని ఎలా భావించాలి? వీళ్ళు ఒక వినూత్నమైన వ్యాపారవేత్తలు. ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు. ప్రజల యొక్క శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసి 5 లక్షల కోట్ల అప్పులు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ 150 లక్షల కోట్లు అప్పులు చేసింది. అన్ని కలుపుకుంటే ప్రతి మనిషి ఎంత అప్పు పడ్డాడు? దాదాపుగా 4 లక్షల అప్పు ఉంది ఒక్కొక్కరి మీద. ఎవరిని అడిగి వీళ్ళు అప్పులు చేస్తున్నారు? నన్ను అడిగారా? లేకుంటే మిమ్మల్ని అడిగారా? మనం ఓటు వేసినంత మాత్రాన వాళ్ళు మన మీద పెత్తనం చేయాలనా? ఎందుకు ఓట్లు వేశాం మనం? మన బాధలను, సమస్యలను, అవసరాలను, కష్టాలను మీరు తీరుస్తారు, మేము వేరే పనులలో ఉంటాము, మేము పని చేస్తాము, మీరు చెప్పినట్లు మేము వింటాము, మీ మీద విశ్వాసంతో, నమ్మకంతో మీకు ఓట్లు వేశాము, మా మీద పెత్తనం చెయ్యాలని మనం ఓట్లు వేయట్లేదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓట్లు వేశారు కదా అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకొరకే ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుల మీద విశ్వాసం లేకుండా పోయింది. దాని కారణంగానే ప్రజలు అరే ఎంత దొరికితే అంత తీసుకుందాము, ఎన్ని పైసలు ఇస్తే మనదేం పోతుంది, వాళ్ళ జేబులకి వెళ్ళి ఇవ్వట్లేదు కదా అనే ఆలోచన లేకుండా డబ్బులు తీసుకుంటున్నారు అంతే. ఎందుకు తీసుకుంటున్నారు? విశ్వాసం లేక, నమ్మకం లేక. వాళ్ళ మీద ఎలాంటి నమ్మకం లేదు. మరి వాళ్ళకి అవగాహన కల్పించడం ఎలా సార్? అవగాహన కల్పించాలంటే ఇంతకుముందే చెప్పాను ఒకటి, తల్లిదండ్రుల పాత్ర పోషించాలి. అలాంటి వాళ్ళను ప్రజలు ఎన్నుకోవాలి. అదే సార్, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని కాకుండా లేదు ఈయన వస్తే అంటే డబ్బులు ఏం పంచకున్నా పర్వాలేదు, కానీ ఈయన మాత్రం ఒక అధికారంలోకి వస్తే మన అంటే సొసైటీ అంతా బాగుంటుంది అనే ఒక దృష్టికోణంలోకి ప్రజల్ని తీసుకురావడానికి వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించాలి కదా. మరి ఎలా అంటున్నా నేను, చదువుకొని వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు కదా సార్. ఎంతసేపు ఫ్రీ పథకాలు ఇవాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా.
మరి అట్లాంటి వాళ్ళకి అవగాహన ఎట్లా? ఓకే, అవగాహన రావాలి అని మీరు అడుగుతున్నారు. ఆ, అయితే ఆ అవగాహన తెచ్చే దాంట్లో మీరు ఎందుకు పాలు పంచుకోకూడదు? సరే అంటే నాకు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, సంతోషము. ఓకే. నేను బలిదానమేనికి సిద్ధంగా ఉన్నాను. నా ఆత్మ బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నాకు మీరు క్వశ్చన్ వేస్తున్నప్పుడు మీరు బలిదానమేనికి సిద్ధంగా ఉన్నారా? అంటే సార్ ఇప్పుడు బలిదానం అంటే నేను ఇయ్యలేను సార్, ఎందుకంటే నాకు ఓకే, నేను ఈయనకి సిద్ధంగా ఉన్నా. అయితే నాలాంటి వాళ్ళను మీలాంటి వాళ్ళు ఎంతవరకు కానీ చెప్పగలుగుతా, పబ్లిసిటీ చేయగలరు? పబ్లిసిటీ చేయగలుగుతా, చెప్పగలుగుతా. డబ్బు తీసుకోవడం నేరం కాదు. కాదు. డబ్బు ఎందుకు తీసుకుంటున్నాడు? ఆకలేసే కదా. వాడు డబ్బులకు అలవాటు ఎందుకు పడ్డాడు? వాడికి ఎలాంటి పని లేదు. సాయంత్రం కాగానే వాడికి పిచ్చెక్కుతుంది. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు తిడతారు, బయటికి వస్తే స్నేహితులు ఊకుండరు, గేలి చేస్తారు. జేబులో డబ్బులు లేకపోతే అవమానకరంగా ఉంటుంది. కాలు తీసి కాలు బయటికి పెడితే డబ్బు లేకుండా బయటికి పోలేని పరిస్థితులు. ఇక ఎటు తోచక ఏమీ అర్థం కాక ప్రజలను తప్పు పట్టనికలేదు. నిజానికి ప్రజలకు మేలు చేస్తామని వస్తున్న రాజకీయ నాయకులైతే తప్పంతా ఉంది. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, కపట బుద్ధితో వస్తున్నారు. దాన్ని వీళ్ళు ప్రజలు గ్రహించలేకపోతున్నారు, అమాయకంగా నమ్ముతున్నారు. అరే మంచిగా తీయగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు మోసపోతున్నారు. కనుక్కునే లోపల, తెలుసుకునే లోపల అక్కడ జరగకూడదంటే జరిగిపోయి ఉంటుంది. మళ్ళీ అది పూడ్చాలంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. ఇక ఆ శక్తి సామర్థ్యాలు ప్రజలకు ఉండవు. ఎవరికి ఉంటాయి శక్తి సామర్థ్యాలు? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు ఉంటాయి. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు సంస్థలలో పనిచేస్తున్న అధికారులకు మాత్రమే ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ మానసికంగా బలహీనులుగా తయారై ఉన్నారు. అవును అవును సార్, ఎగ్జాక్ట్లీ. మరి మానసికంగా బలహీనులుగా ఎప్పుడు తయారవుతారంటే, శారీరక సుఖం కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మానసికంగా బలహీనులుగా ఉంటారు. శారీరక సుఖం అంటే మళ్ళీ మీరు వేరే ఏదో అనుకున్నారు. ఏమనుకోలేదు సార్. భౌతికంగా వీక్. ఇక్కడ మీరు నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. ప్రతి మనిషిలో 2 రకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ అంటే స్పందనలు. ఒకటి నెగటివ్, ఇంకోటి పాజిటివ్. నెగటివ్ ఏమో శత్రువులకు సంబంధించింది, పాజిటివ్ ఏమో మిత్రులకు సంబంధించింది. మిత్రులు అంటే మంచి, శత్రువులు అంటే చెడు. 2 ఫీలింగ్స్ ఏంటివి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా 2 ఫీలింగ్సే ఉంటాయి, వేరే ఫీలింగ్స్ ఏముండవు. మీరు యుఎస్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా, మన ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినా, ఆస్ట్రేలియా పోయినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, రష్యా, ఎక్కడికి పోయినా 2 ఫీలింగ్స్ మనుషులు మాత్రమే ఉంటారు. శత్రువులు అంటే నెగిటివ్, కోపము, వాంఛలు, వ్యసనాలు, అహంకారము, అసూయ, కోరిక. ఇవి నెగిటివ్ ఫీలింగ్స్ అంటే శత్రువులకు సంబంధించింది, అంటే మనల్ని చెడు దారిలోకి తీసుకెళ్ళేటివి. ఇక పాజిటివ్ ఫీలింగ్స్ అంటే మిత్రులు అంటే మంచి, ధైర్యము, అంకితభావం, జ్ఞానం, న్యాయం, ప్రేమ, ధర్మం, కరుణ. ఇవి మనకు మంచి చేస్తాయి. అయితే ఈ శారీరక సుఖాలేమో నెగిటివ్ ఫీలింగ్స్, ఈ మానసిక సుఖాలేమో పాజిటివ్ ఫీలింగ్స్. అయితే ఎవరి శక్తి, ఎవరి సామర్థ్యము ప్రకారము వాళ్ళు వాటితో ఆ ఫీలింగ్తో సహజీవనం చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు ఏం చేయాలంటే వీటిని కంట్రోల్లోకి తీసుకోవాలి. వీటిని నెగిటివ్ ఫీలింగ్స్ను
పాజిటివ్ ఫీలింగ్స్ను ప్రజల మీదకి వదిలేయాలి. అవును. అది వీళ్ళు ఏం చేస్తున్నారు, నెగటివ్ ఫీలింగ్స్ను వీళ్ళు తీసుకొని అవును. అవును. అవే ఫీలింగ్స్ను ప్రజల మీద వదులుతున్నారు. అవును. దాని కారణంగానే ప్రస్తుత ఈ దుస్థితి, వేరే అంటే ఏమి లేదు. ఈ రెండు ఫీలింగ్స్ను ఎవరైతే అర్థం చేసుకొని వస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ రాజకీయ నాయకులు కాదు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఏ పార్టీ నచ్చలేదు, ఏ నాయకుడు నచ్చలేదు, అందుకనే మీరు ఓన్గా మీరు ఒక పార్టీ స్థాపించు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు కేసీఆర్ని చూసుకుందాం. తను అంటే లాస్ట్కి అంటే చావు కొసదాకా వెళ్ళొచ్చిండు ఆయన. ఎవరు చెప్పారు కొసదాకా వెళ్ళొచ్చారని? సార్ అంటే చూసినాం కదా సార్, అది రాంగ్ సార్. తెలంగాణ సార్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం ఏం అబద్ధం అమ్మది. అవునా? అబద్ధం. ఎట్లా అబద్ధం? ఇప్పుడు ఆయన కరీంనగర్లో అరెస్ట్ అయ్యి ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మం నుంచి డైరెక్ట్ నిమ్స్కి వచ్చాడు. ప్రజలు, నేను ఇంతకుముందే చెప్పాను, ప్రజలు పిల్లలతో సమానం. ప్రజలకు ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. అది అబద్ధం. చావు దగ్గరికి పోయి వచ్చాము అనే పదాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే చూసాం కదా సార్. అప్పుడు ఎక్కడ చూశారు? నిమ్స్లో చూసారా? న్యూస్లో. నేను యాక్షన్ చేస్తా సార్. అంటే మనిషి మొహం కూడా తెలుస్తుంది కదా సార్. అట్లా వీళ్ళందరూ రాజకీయ నాయకులు కాదమ్మా, ముసుగు దొంగలు. ఓకే, ముసుగు దొంగలు రకరకాల వేషాలు వేస్తుంటారు. అందులో ఇదొక నాటకం. ఆ విషయం చాలా మందికి తెలియదు. ప్రజలు అమాయకులు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు అంటే ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే ఈ నెగటివ్ ఫీలింగ్స్ను ఆధీనంలోకి తీసుకొని పాజిటివ్ ఫీలింగ్స్ను ప్రజలకు అందించే వాళ్ళే రాజకీయ నాయకులు. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులని మీరు చెప్తుంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? అంతేనా? ముసుగు దొంగలు వీళ్ళు. అదే సార్. అంటే ఇప్పుడు అంటే ఇప్పటి మొన్నటి వరకు జనాల దృష్టిలో కానీ స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది దృష్టిలో ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. సరే, ఓటింగ్ పెడదాం. మీరు అన్నట్లు ఓటింగ్ పెడదాం. ఈయన నిజంగా దీక్ష కూర్చున్నా అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూద్దాం. ఓకే సార్, ఓకే. నేను ఏమంటున్నా అంటే ఆయన కూర్చున్నాడు, దాని తర్వాత ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణత్యాగం చేయడం, తర్వాత మనకు తెలంగాణ రావడం, తర్వాత కేసీఆర్ కూడా గద్దెనెక్కడం, మళ్ళీ ఆ తర్వాత మొత్తం తెలంగాణలో అంటే రాష్ట్రం అంతటా ఎన్నో మార్పులు జరగడం, ఇటు ప్రకృతి పరంగా, వాటర్ పరంగా కానీ, ఇటు రోడ్ల పరంగా అంత డెవలప్మెంట్ అయితే ఉంది. ఎవరు చెప్పారు డెవలప్మెంట్ ఉంది అని? అంటే కేసీఆర్ వాళ్ళని అయిందని. కేసీఆర్ ఒక వ్యసనపరుడు. అవును, తాగంది ఆయన బయటికి రాడు కదా. పక్కా తాగుతాడా సార్? నేను చెప్పేది ఏంది, అందరూ అనేది కదమ్మా. మాట్లాడేటప్పుడు మనకు అదంతా కనిపించదు కదా సార్. ఆయన తాగి నాకు తెలియదమ్మా, ప్రజలు అనుకునేది నేను చెప్తున్నాను. అంతేనా? అతను ఒక వ్యసనపరుడు. వ్యసనపరుడిని మీరు ఒక ఆదర్శవంతంగా తీసుకుంటే 2014లో మన తెలంగాణలో 10% కూడా లేని తాగుబోతులు ఈయన అధికారంలోకి వచ్చాక 45% తాగుబోతులు తయారయ్యారు. అఫీషియల్గా, అన్అఫీషియల్ కాదు. అన్అఫీషియల్గా 80%. మరి ఇప్పుడు కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోమంటారా నన్ను? నేను కూడా తాగుబోతును కావాలా సార్? నేను అట్లా అంటలేను. మరి ఒక తాగుబోతును, ఒక వ్యసనపరుని పట్టుకొని ఆయన తెలంగాణ తీసుకొచ్చే, తెలంగాణ ఇప్పటి నుంచి లేదమ్మా, 1969 అప్పటి నుంచి అది అట్లాగే జీవం పోసుకుంటూ మెల్లమెల్లగా జీవం పోసుకుంటూ కొన్ని దినాలు కామ్ అవుతూ మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ కింద పడుతూ పైకి లేస్తే కింద పడుతూ వచ్చింది. అంతేగాని ఈయన ఒక్కరి వల్ల కాదు. నిజం మాట్లాడాలి అంటే తెలంగాణ ఓయూ స్టూడెంట్స్ కారణంగా తెలంగాణ వచ్చింది. అవును సార్, అది వాస్తవం. మరి దాన్ని పక్కకు పెట్టి ఈయనను మీరు పెడుతున్నారు. లేదు సార్, నేను అంటే ఇప్పుడు మనం అమరుల గురించి మనం ఏం మాట్లాడలేము, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 1300 మంది అమరులు అయ్యారు, వాళ్ళని పక్కకు పెట్టేసి ఒక వ్యసనపరుని మీరు హైలైట్ చేస్తున్నారంటే ఏమన్నా? హైలైట్ చేయట్లేదు సార్, వాళ్ళు దేవుళ్ళ లాంటి వాళ్ళు. నేను వాళ్ళ గురించి ఏమనట్లేదు, వాళ్ళని విమర్శించ అసలు ఏది లేదు. వాళ్ళ కాలుగడి తల మీద నీళ్లు చల్లుకున్నా తప్పు. అయితే అలాంటప్పుడు మీరు వ్యసనపరుని పక్కకు పెట్టండి. ఓకే సార్, ఓకే సరే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తన గురించి ఈ 5 ఏళ్లల్లా నెక్స్ట్ 5 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం? స్కామ్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? అంతేనా? స్కామ్ ఈక్వల్స్ టు కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి పక్కకు పెట్టండి. ఎందుకన్నా అందులో ఉన్న వాళ్ళందరూ
సంసారులా? ఉమ్. వాళ్ళు ఒకవేళ అలా అయితే వ్యసనపరునికి ఆధీనంలోకి తెలంగాణ రాష్ట్రం ఎలా పోతుంది? మిగులు బడ్జెట్తో ఉన్న నీళ్లు నియామకాలు నిధులు అని వచ్చిన తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్తో ఉన్నప్పుడు ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయింది? ఆ మిగులు బడ్జెట్ ఏం చేశారు? ఎవరి జేబులోకి వెళ్ళిపోయింది? కాబట్టి రాజకీయాలు అనేటివి బాగా లేవు, వాళ్లకు తెలియదు. రాజకీయం అంటే ఇది కాదు, ఇది ఒక యజ్ఞం లాంటిది అనేది ప్రజలకు చెప్పనీకే ఆవిర్భవించిన పార్టీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. ఈ పేరు కూడా ఊరికే పెట్టలేదు. ఈ పేరు ఆవిర్భావం కూడా 2 సంవత్సరాల టైం తీసుకున్నాను. ఇది నన్ను నేను మార్చుకోనికే 20 సంవత్సరాలు పట్టింది, 20 ఇయర్స్. ఇప్పుడు నా ముందు కోట్ల రూపాయలు పెట్టినా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ అందమైన అమ్మాయి వచ్చినా కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. రీజన్ ఏంటంటే ఇంద్రియాలను ఆధీనంలోకి తీసుకోవాలి. ఇంద్రియాలను ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో వాళ్ళను ఎవ్వరేం చేయలేరు. కారణం ఏంటంటే నిర్గుణంగా ఉంటాం, ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు ఫీలింగ్స్ ఉన్నావు అంటే మా గోలు వేరేది. ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే, ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అనుకున్నప్పుడు ఇక ఎదుటి వాళ్ళ మీద నాకు బ్యాడ్ ఫీలింగ్ ఎందుకు వస్తాయి? నా కుటుంబం అంతా బాగుండాలి, నా కుటుంబం అంతా అభివృద్ధి చెందాలి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ విద్యావంతులై ఉండాలి. ప్రతి ఒక్కరికి విద్య వైద్యము న్యాయము, విద్య వైద్యము న్యాయము ఉచితంగా ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఈ సమాజము నిజంగా బాగుపడుతుంది. ఓకే సరే, ఇప్పుడు మనం ఇందాక కేసీఆర్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆమరణ నిరాహార అదంతా తప్పు అని అన్నారు కదా. తప్పు అని లేదు, అది ఒక నాటకం. అదే నాటకం అన్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా తుంటి ఎముక చికిత్స అనేది కూడా జరిగింది. అర్ధరాత్రి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గద్దెనెక్కడం, సేమ్ అదే టైంకి ఈయన కింద పడడం, కాలుకి చికిత్స జరగడం, అంటే సర్జరీ కాదు తుంటి అదే సార్. అదంతా అప్పుడు కూడా ఏమన్నారంటే కావాలని చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. లేదు అది మరి నేను విన్నా సార్. లేదు అంటే మా ఆఫీస్ పర్పస్ కానీ ఇక్కడ కాదు, నేను వేరే ఆఫీస్లో చేసినప్పుడు మా ఆఫీస్లోనే అంటే జనాల మధ్య కూడా వచ్చింది అన్నట్టు. మళ్ళీ తర్వాత అంటే వెంటనే అసెంబ్లీకి వెళ్ళడం, అంటే 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలేండి కదా, ఇప్పుడు ఆయన కావాలని ఇట్లా చేస్తుండు సింపతి కోసం అన్నట్టు రకరకాలు మాట్లాడుకున్నారు సార్. తర్వాత అనిపించింది నాకు కూడా వాళ్ళ వాదన కరెక్టే అనిపించింది, కానీ తర్వాత లేదు అది వాస్తవానికి నిజంగానే తనకి సర్జరీ అయింది అని అయితే నాకు ఒక క్లారిటీ వచ్చింది. మీ వర్షన్ ఏంటి? అది వాళ్ళ పర్సనల్, ఎందుకంటే అది కుటుంబ తగాదా విషయం, ప్రజలకు సంబంధం లేదు. అది కుటుంబ తగాదా విషయం, అది ప్రజలకు సంబంధం లేదు. దాని గురించి మనం తక్కువ మాట్లాడుకోవడం బెటర్. కుటుంబ తగాదా విషయం అంటే నాకు అర్థం కాలేదు సార్. అది పర్సనల్, వాళ్ళ పర్సనల్ ఇష్యూ అని చెప్తున్నాను. ఓకే మనము ఆయన ఆరోగ్యం గురించి మనము చెడుగా మాట్లాడకూడదు. ఓకే, అతను వయసుకు మనము గౌరవం ఇద్దాం, అది వాళ్ళ స్వవిషయం. ఓకే సార్, అంటే ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడితే నెక్స్ట్ సీఎం కేటీఆర్ కావాలి అంటే ఎలక్షన్స్ వరకు కేటీఆర్ సీఎం కావాలి, తను వచ్చిన తర్వాతనే ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది అని కేటీఆర్కి ఎక్కువ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ యువత నుంచి కూడా. దీని గురించి మీరేమంటారు? కేటీఆర్ ఒక అహంకారి. ఓకే, దాని కారణంగానే ప్రకృతి అలాంటి వాళ్ళని తీసి పక్కకు పెట్టింది. అతను ఒకవేళ ప్రేమపూర్వకంగా ప్రవర్తన ఉంటే అతను నిజంగా ముఖ్యమంత్రి అయ్యేటోడు. హోదా కావాలి నాకు, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ గుర్తించాలి అనే ఒక స్వార్థం అనేది అభద్రతతో ఉంటుంది. నేను ప్రజలకు సేవ చేయాలి, నాకు పేరు వద్దు, నాకు పరువు వద్దు, ప్రతిష్ట వద్దు, ప్రశంసలు వద్దు, నేను ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ప్రేమ మయంతో వస్తే నిజంగా అవుతుండే. అతనికి అది లేదు, అహంకారం, హోదా.
నన్ను అందరూ గుర్తించాలి. లక్ష మందిలో నిలబడితే కేటీఆర్ అని పొగడాలి అనే ఒక అహంభావం కారణంగానే ప్రకృతి తీసి బంగాళాఖాతంలో వేసేసింది. ఓకే, సరే సరే. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత గారి గురించి మనం మాట్లాడదాం. అంటే జస్ట్ చిన్నగానే సార్, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు రైట్స్ కానీ, అంటే ఈడీ రైట్స్ నిర్వహించడం కానీ లేదు, అంటే తను నిర్దోషి అని, ఇటువంటివన్నీ మనకు వార్తలు ఒకటేసారి ఒక 3-4 డేస్ మొత్తం ఆ వార్త బాగా హైలైట్ అయింది. ఆ తర్వాత మొత్తం స్లో అయింది. అసలు నిజంగా ఆమె నిర్దోషియా? నా వర్షన్లో దోషియే. మరి ఎందుకు శిక్షించలేకపోతున్నారు సార్? సింపతి, ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తుందో అని బీజేపీ భయపడ్డదేమో. అదే ఆ ప్లేస్లో ఒక జెంట్ ఉంటే అరెస్ట్ చేసేదేమో. ఓహో, నిజానికి ఈమె తప్పు చేసింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు దోస్తులా? బీజేపీ బీఆర్ఎస్ రాజకీయంగా దోస్తులు. అదే రాజకీయంగానే దోస్తులు. ఓకే, దాంట్లో ఏమి మనము ఆలోచించే అవసరం లేదు. రాజకీయంగా ఇద్దరు దోస్తులే. పైకి మాత్రం కత్తులు తీస్తారు. నిన్ను పొడుస్తానని కత్తులు తీస్తారని ఇద్దరు దోస్తులే. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం కేసీఆర్ చూసుకుంటేనేమో నాటకం ఇదంతా అన్నారు, రేవంత్ రెడ్డి అనగానేమో స్కామ్ అని ఇట్లా అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అంటారా, లేకపోతే బీజేపీ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు మీరు బీజేపీ పార్టీ మీకు ఎందుకు నచ్చలేదు? మీరు బీజేపీ పార్టీ ఒక్కదాన్ని మాత్రం మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను. బీజేపీతో పాటు ఎంఐఎంను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే సార్. ఎంఐఎంని ఇంక్లూడ్ చేయకుండా బీజేపీ గురించి మాట్లాడడం అనేదే పొరపాటును మనము రెక్టిఫై చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే అది తప్పుగా మారుతుంది. ఎందుకు బీజేపీతో పాటు ఎంఐఎం ఎందుకు అడగమంటున్నారు? మరి బీజేపీ మతతత్వం అన్నప్పుడు ఎంఐఎం ఏంటి? మతతత్వ పార్టీ. మరి అలాంటప్పుడు రెండింటిని మీరు పబ్లిసిటీ చేయాలి కదా. ఒక్కదాన్నే ఎందుకు మీరు పబ్లిసిటీ చేస్తే మీ లోపల ఏదో స్వార్థం ఉంది. అంటే ఎక్కువ మెయిన్ పార్టీస్ వచ్చేసరికి ఈ మూడు మెయిన్ పార్టీ ఏం కాదు. ఇది కూడా మన తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ అంటే ఎవరు చెప్తారు? కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, లేకపోతే వేరే బీజేపీ చెప్తారా? ఎంఐఎం కదా రూల్ చేసేది, ఓల్డ్ సిటీ అనకూడదు. కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎంను కాదంటున్నారా ఎవరన్నా? వాళ్ళ యొక్క కోరికలను ఎవరు తీరుస్తలేరు, అందరూ తీరుస్తున్నారు. వాళ్ళు ఎలాంటి విధవ పనులు చేసినా కానీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఓల్డ్ సిటీలో నేను విన్నది, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంతమంది కడుతున్నారు ఓల్డ్ సిటీలో? అవును సార్, కొన్ని సంవత్సరాల తరబడి కట్టని వాళ్ళు కూడా ఉన్నారంట కదా సార్. కొన్ని సంవత్సరాల జీవితాంతం కట్టని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మరి ఎందుకు సార్ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది? ఎందుకేం చేయలేకపోతుందంటే ఇక్కడ పార్టీ ఎంఐఎం ఉంది కదా, వదిలేయమని చెప్తుంది. ఒకవేళ ఓల్డ్ సిటీ నిజంగా అభివృద్ధి చెందాలి అంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీ ఇద్దరు నిజంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటే రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పండి. వాళ్ళకు రాజ్యాంగం అంటే కూడా తెలియదు. పోని వాళ్ళు ఎంతమంది 15th ఆగస్ట్ 26 జనవరి కరెక్ట్గా జరుపుకుంటారు? పైకి మాత్రం అంటారు. ఎంతమంది జరుపుకుంటున్నారు? మరి దేశం మీద వాళ్ళకు ఎంతవరకు గౌరవం ఉన్నట్లుగా భావించాలి? కాబట్టి నేను ఒక్కరిని చెప్పట్లేదు. నేను బీజేపీని అంటలేను, ఎంఐఎం అంటలేను, ఎవరిని అంటలేను. ఏ రాజకీయ పార్టీ కూడా నాకు నచ్చలేదు. కాబట్టి నేను సపరేట్గా ఒక క్రొత్త సమాజాన్ని, న్యూ సొసైటీని క్రియేట్ చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక పార్టీ పేరుతో నేను సమాజంలోకి అడుగు పెడుతున్నాను.
అంటే అదే సార్ అంటే ఇప్పుడు మీకు కొత్త పార్టీ పెట్టాలి అది ఇది ఇట్లా మీరు అనుకున్నారు కదా, మీరు ఒక ఆశయం అనుకున్నారు కదా, అయితే ఏ ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని ఈ విధంగా మార్చింది? ఓకే, నాకు ఏ సిచ్యుయేషన్ను రాజకీయ పార్టీ పెట్టేందుకు ప్రోత్సహించిందని మీరు అడుగుతున్నారు. ఓకే, సమాజము యొక్క రూపకల్పన రాంగ్ ఉంది. ఎగ్జాంపుల్, న్యాయస్థానాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్కి వెళ్తే దాన్ని ఏమంటారు? కోర్టు అంటారు. కోర్టు అంటే తెలుగులో యాక్చువల్గా మీనింగ్ ఏంటి? న్యాయస్థానం. ఎవరన్నారు? చెప్పండి సార్ మీరు. అయితే దీనికి మూలాలను వెతకాలి మనం. చట్టాలు వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. చట్టానికి ఏం కావాలి? రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. న్యాయానికి ఏం కావాలి? వాస్తవం కావాలి. దానికి రుజువులు సాక్ష్యాలతో పని లేదు. అలాంటప్పుడు మరి న్యాయస్థానాలు అవి చట్టస్థానాలు యాక్చువల్గా డిజైన్ రాంగ్ ఉంది. చట్టాన్ని రక్షించేటివి. అదే సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎవరికైనా ఒక పర్సన్కి తను పర్సనల్గా ఫేస్ చేస్తేనే, లేదు నాలాగా ఎవరు ఫేస్ చేయొద్దు అని ఒక డిసిజన్కి వస్తారు. మీ లైఫ్లో ఏదైనా పర్సనల్గా మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి ఈ డిసిజన్ తీసుకున్నారా? అది నేను అడుగుతున్నా. ఓకే, పర్సనల్గా కాదు, నేను చాలా మంది లక్షల మందిని చూశాను. వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు, సమస్యలు, అవసరాలు వీటినన్నిటిని చూసి నిజంగా చెల్లించిపోయి ఇన్ని దినాలు బ్రతికింది చాలు, ఇక ఇప్పుడు ప్రజల కోసం బ్రతుకుదాం, ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు, ప్రజలకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎవరూ లేరు, పైకి మాత్రం మేమున్నామని చెప్పి ప్రజల యొక్క శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోచుకొని అందరూ వస్తున్నారు. మనం నిజంగా మనము బలిదానం, మన శరీరాన్ని బలిదానం చేయనీకనే సిద్ధంగా తయారై నేను వచ్చానమ్మా. కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా అనేది నాకు సంబంధం లేదు. నేను చేస్తున్న పనులు, నేను తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలు, తప్పులు లేకుండా చూస్తున్నాను. ఫలితాన్ని ఆశించట్లేదు. ఒకవేళ ఫలితాన్ని ఆశించాలంటే నేనెవరిని వాళ్ళని సత్తనడపనికే నేను కాదు, వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. అదే సార్, అవును. ఓకే, అంటే ఇప్పుడు మీ పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించాలంటే మినిమం 100 మెంబర్స్ కావాలి. నేను 122 మెంబర్స్తో పార్టీ స్థాపించాను. మొన్న ఎలక్షన్లో కూడా పోటీ చేశాను. ఏ బూత్ లెవెల్లో కూడా ఎవరిని కూర్చోపెట్టలేదు నేను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడున్న ఈ స్వార్థ రాజకీయాలు వాళ్ళు అందరికీ డబ్బులు ఆశ చూపించారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ 1000 రూపాయలు, 1500, 2000, 3000 వాళ్ళకు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకు ఆకలి అనేది ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని కూర్చోబెట్టలేదు, ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ప్రచారం చేసుకున్నాను. ఇబ్రహీంపట్నం నుంచి కూడా పోటీ చేశాను, గజ్వెల్ నుంచి పోటీ చేశాను, 2 ప్లేసులకు వెళ్ళి పోటీ చేశాను. కానీ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు పైసలు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎలా ఉంది అంటే ఎంత శాతం వరకు ఓట్లు వచ్చినాయి సార్? మరి నాకు తక్కువ, బాగానే పడ్డాయమ్మా. నేను బూత్ లెవెల్లో కూడా ఎవరిని కూర్చోబెట్టలేదు, ప్రచారం చేశాను. నా ప్రచారానికి ప్రజలు అట్రాక్టివ్ అయ్యారు. గజ్వెల్లో నాకు 1100 ఓట్లు పడ్డాయి. ఎవరిని కూర్చోబెట్టలేదు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు. అది నా ఓటింగ్ ప్లేస్ కూడా కాదు. నా ఓటింగ్ ప్లేస్ ఇబ్రహీంపట్నం. దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను, దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఇక్కడ కూడా బాగానే పడ్డాయి. చాలామంది డబ్బులు అడిగారు ప్రజలు. నేను ఎక్కడికి పోయినా కానీ డబ్బులు అడిగిన వాళ్ళే ఉన్నారు. ఎవ్వరికి పైసలు ఇవ్వలేదు, అయినా ఓట్లు పడ్డాయి నాకు. నేనైతే నిజంగా చాలా తృప్తిగా ఉన్నాను. ఈ వచ్చే 5 సంవత్సరాలలో నిజంగా నేను బ్రతికుంటే మాత్రం కొత్త సొసైటీని సృష్టిస్తాను. ఆ సొసైటీలో ఏముంటాయంటే జ్ఞానము, న్యాయము, ప్రేమ, రక్షణ, భవిష్యత్తు, గౌరవం. ఈ 6టిని నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి వస్తాను. అంటే సార్ ఇప్పటి వరకు మీరు చేసిన సామాజిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? సామాజిక కార్యక్రమాలు అంటే
ఈ గడిచిన 2 సంవత్సరాలలో ఇందిరా పార్క్ దగ్గర ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి 2022 ఏప్రిల్లో చేశాను, 2023 మేలో చేశాను. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చాలామంది అన్నారు, సార్ ఇది ఎప్పటి నుంచో ఉంది, రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోనే విద్యాలయాలు ఉన్నాయి, వైద్యాలయాలు ఉన్నాయి, కంచె చేను మేసిన చందంగా తయారై ఉంది, మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోగలరు సార్? కంచె చేను మేస్తుంది, మరి ఎలా చేస్తారు మీరు అంటే, నా శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా నేను ప్రయత్నం చేస్తేనయ్యా, నా ప్రయత్నాన్ని మాత్రం ఆపను. ప్రజలకు ఎప్పుడైతే విద్య వైద్యము న్యాయము అందుబాటులో ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సమాజం ఆరోగ్యవంతంగా స్థిరంగా దృఢంగా తయారు కాగలదు. ఓకే సార్, అంటే మీకు నమ్మకం ఉందా నేను మార్చగలుగుతా, ఈ 3 రంగాలని మార్చగలుగుతా అన్న నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుంటే చాలా మట్టుకు సార్ ఇప్పుడు లాయర్లు ఎట్లున్నారంటే ఏదైనా కేసు విషయం ముఖ్యంగా ఎక్కువ భూ వివాదాలే ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ భూమి వచ్చింది లేదు పోయింది లేదు, కానీ ఆ లాయర్కి మాత్రం వాళ్ళు అడిగినప్పుడు అలా డబ్బులు ఇవ్వడం ఇదైతే సర్వసాధారణం అయిపోయింది. అదొకటి. నెక్స్ట్ విద్య, అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత డెవలప్ చేసినా అందరూ ప్రైవేట్ స్కూల్స్ వైపే మల్లుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ లక్షల కొద్దీ ఫీజులు చెల్లిస్తున్నారు. అంటే వాళ్ళకి ఫీజులు కట్టడం కోసం ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇప్పుడు రోజుల్లో. ఇక వైద్య, డబ్బున్న వాడికే ప్రాణం దక్కుతుంది సార్, డబ్బు లేని వాడికి ప్రాణం దక్కట్లేదు ప్రజెంట్ ఉన్న రోజులలో. ఈ 3 ఇంత సిచ్యువేషన్ లాంటి ఇటువంటి పరిస్థితులలో ఉన్నాయి కదా, మీరు నిజంగా మార్చగలుగుతారనే నమ్మకం మీకు ఉంది, కానీ ఆ నమ్మకం కల్పించగలుగుతారా ప్రజల మధ్య? ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? ఉందమ్మా, విశ్వాసం ఉంది. ఎందుకు ఉంది అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కానీ ఆ రాజకీయ నాయకులే విద్యాలయాలను నడుపుతున్నారు, ప్రైవేటువి, గవర్నమెంట్ కాదు, ప్రైవేటువి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాటికి దూరంగా ఉంటారో, ఓకే, సో మూలాలు మనము చూడాలి. వాటికి దూరంగా ఉంటే అప్పుడు ఈ సమాజానికి వీళ్ళు మంచి చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా సమాజానికి ఈ 3 దొరుకుతాయి. నేను రాజకీయ నాయకుడిని, నేనే నడుపుతున్నాను, అలాంటప్పుడు ప్రజలకు నేనేమి ఇస్తాను? అవి ఇవ్వలేను కదా. కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ వాటికి దూరంగా ఉండాలి. ఓకే సార్, లాస్ట్ ఒక క్వశ్చన్, అంటే ఏపీ గురించి మాట్లాడుకుందాము. అక్కడ ఏ ప్రభుత్వము రాబోతుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీకు చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం బాగా అనిపించిందా, ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా? నిజం మాట్లాడుకోవాలంటే జగన్ రాజకీయ నాయకుడే కాదు. మరి ఏమంటారు సార్, రాజకీయ నాయకుడు కాకపోతే? అతను పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటాడు. రాయలసీమ బిడ్డ అని కాదు, రాజకీయాలలో పగ ప్రతీకారాలు ద్వేషం పనికిరాదు. అది విధ్వంసానికి దారితీస్తుంది. అక్కడ సంక్షేమ పథకాలు అంటున్నారు, సంక్షేమ పథకాలు ఏవీ లేవు, అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి. ఉచిత పథకాలు ప్రజలను సోంబేరులుగా మారుస్తాయి. ఆ తర్వాత వాళ్ళ లోపల ఉన్న చైతన్యం అనేది సన్నగిలుతుంది, ముద్దు బారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళని పని చేయమంటే పని చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళను పశువులుగా ట్రీట్ చేసి బెత్తం పట్టుకొని కొట్టి పని చేయించవలసి వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఇవే ఇట్లానే కొనసాగితే ఫ్యూచర్ అవసరం లేదు, ఇంకో 5 సంవత్సరాల్లో టోటల్గా ఆంధ్ర మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అందరూ చేతులు ఎత్తేయవలసి వస్తుంది. మళ్ళీ మనం ఇంకొక స్వాతంత్ర పోరాటం చేసేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాస్తవం మాట్లాడితే మనల్ని 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆంగ్లేయులు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి రాలేదే. రాజులు, సామంతులు, చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. అప్పులు ఎవరికి ఇచ్చారు? ప్రజలకి ఇవ్వలేదే. వాళ్ళు సామంతులకు, రాజులకు ఇచ్చారు. వెపన్స్, ఆయుధాలు ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారా? వాళ్ళకి ఇచ్చారు. ఫ్రీగా ఇవ్వలేదు, అవి డబ్బుకి ఇచ్చారు. ఆ డబ్బు కొట్టలేక వీళ్ళు ఏం చేశారు? ప్రాంతాలను దారదత్తం చేశారు. అట్లా
ప్రజల యొక్క స్వాతంత్రము, స్వేచ్ఛ, హక్కులు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కూడాను ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వతంత్రాలు కోల్పోవడము చాలా దగ్గరలో ఉంది. ఆర్థికమైన స్వేచ్ఛ దూరం అవుతుంది. ఏ ప్రజలకైతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వనరులు, అవకాశాలు ఉంటాయో అప్పుడు ఆ ప్రజలు, ఆ దేశము అభివృద్ధి చెందుతుంది, స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకో 2 నెలల్లో. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అంటారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా? ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అంతేనా? జగన్ వస్తాడని చెప్పలేము, టీడీపీ పార్టీ వస్తుందని చెప్పలేము. ప్రజలు ఎటు మల్లుతారనేది ఆ ప్రాంతం వాళ్ళు చెప్పాలి. మనకు అక్కడ ఓటు హక్కు లేదు, మనము డిసైడ్ చేయడానికే లేదు. ఓన్లీ మాట్లాడుకోవచ్చు ఏ ప్రభుత్వం వస్తుందా. నేను చంద్రబాబు ఫేవరెట్ని అయితే, లేకుంటే జగన్ ఫేవరెట్ని అయితే మాకు జగన్ వస్తాడని చెప్తాను, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్తాను. కాబట్టి నాకు ఎవరి మీద అభిమానం లేదు, గౌరవం లేదు. ఓకే సార్, ఇప్పుడు సెంట్రల్లా మనం నెక్స్ట్ ప్రధానమంత్రి మోదీ అయితేనే బాగుంటుందా, లేదా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా, లేదా ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కొత్త పార్టీ వస్తే సంతోషిస్తాను. సార్, చాలా మోదీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు చాలా సార్ కేంద్రంలో. కొత్త పార్టీ ఏది వస్తుంది నాకు తెలియదు. లేదు కదా. లేదు కాబట్టి మళ్ళీ మోదీయే వస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్కు అంత జవసత్వాలు లేవు. ఎందుకను రీసెంట్లీ ఇండియా అనే ఒక కూటమి పెట్టారు. అవును, అందులో ఇప్పుడు అందరు ఉన్నారా? అందరు పారిపోతున్నారు అందరూ. అలాంటప్పుడు వాళ్ళలో కూడా ఐకమత్యం లేనప్పుడు ఇక వేరే పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారని ఎలా భావించాలి? అందుకొరకే మళ్ళీ బీజేపీకే ఛాన్సెస్ అపారంగా ఉన్నాయి. ఓకే, అదే సార్, ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే మోదీకి సోషల్ మీడియాను కూడా ఏలుతున్నాడు మోదీ గారు. మరి అతను పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయంలోనా ఒక వర్గానికి మేలు చేస్తున్నాడేమో, ఒక వర్గానికి మేలు చేసే వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు. ఏంటి ఆ 2 వర్గాలు? ఒక వర్గం అంటే మతాల పరంగా, కులాల పరంగా, ఆచార వ్యవహారాల పరంగా, సాంప్రదాయాల పరంగా, కట్టుబాట్లు, సంస్కృతులు, భాషలు, ప్రాంతాల పరంగా విభజించి పాలించే వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు. అందరూ నా కుటుంబ సభ్యులే, ప్రతి ఒక్కరూ నా వారే అని ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే పాలన చేస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు. సో మీరు ఫ్యూచర్లో మీ పార్టీ, మీ ఆశయాలన్నీ నెరవేరితే మీరు బలిదానం ఇవ్వడానికి కూడా మీరు సిద్ధం? ఓకే, సరే సార్, లాస్ట్ ఇంకా నేను ర్యాపిడ్ ఫైర్ అని ఒక తొందర క్వశ్చన్స్ అడుగుతా, మీరు కూడా టక్ 1 వర్డ్ ఆన్సర్ చెప్పేసేయాలి. ఓకేనా సార్? అడుగుతా, నేను రాసుకున్నా మీ గురించే. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఒక లైన్లో ఏం చెప్తారు? ఆవేశపరుడు. ఓకే. కేసీఆర్? వ్యసనపరుడు. కేటీఆర్? అహంకారం. ఓకే. ప్రజెంట్ ఏపీ సిచ్యువేషన్ ఎట్లుంది? ప్రజలు నట్టేట్లో మునుగుతారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి? అతను స్వార్థపరుడే. చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు. ఓకే. జగన్ పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న సామాన్య వ్యక్తి. మోదీ గారు? మోదీ ఒక వర్గం గురించి ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గురించి నేను ఆలోచించలేదు. అయ్యో సార్, ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ నేను ఎందుకో మరి పట్టించుకోలే నేను. అంతేనా? ఓకే. నెక్స్ట్, సమాజంలో ఈ అంశం ఖచ్చితంగా మారాలంటే ఏదైనా ఒకటే రంగం? ధర్మం ఉండాలి. ఓకే. ఇప్పుడు మంత్రి రోజా ఉన్నారు, షర్మిల ఉన్నారు, వీరిద్దరిట్లో ఎవరు బెటర్? ఇద్దరిట్లో షర్మిల బెటర్. ఓకే. సినిమాలు చూస్తారా సార్ మీరు? చూస్తుంటాను. ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్? నాకు జ్ఞానం లేనప్పుడు కృష్ణ ఫేవరెట్. ఎందుకు జ్ఞానం వచ్చినాక? అది అభిమానం వేరు, గౌరవం వేరు. ఓకే. ఓకే.
చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. వాస్తవానికి మీ పార్టీ మీరు పెట్టుకున్న ఆశయాలు కానీ, మీరు స్థాపించిన పార్టీ పేరు కానీ నిజంగా చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఉన్నాయి. ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కూడా మరీ ముఖ్యం. మీ మేనిఫెస్టోలోని అంశాలు కూడా వీలైనంత వరకు మేము సహకరిస్తాం. మీరు కూడా మీ ఆశయాలకు చేరువవ్వాలని మా ఛానల్ తరపున, మా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.